ఈ 42% బీసీల రిజర్వేషన్ల కల్పనకి మీ కార్యాచరణ ఏంది? ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మనము 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్ పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవో తీసి తన పని అయిపోయినట్టుగా చేతులు దులుపుకుంటే కాదు, ఖచ్చితంగా పార్లమెంట్ లో మరి 9వ షెడ్యూల్లో పెట్టి ఆమోదింపజేసిన దానికి కూడా వారి పోరాటం ఆపొద్దు. వారు ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో వారికి మరి ఈ రోజు ఇండియా కూటమి ఉన్నది, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారు పార్లమెంట్ లో దానిపై చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేయదో ఈ రోజు ఉన్న బీసీ సమాజం అంతా ఆందోళనలు చేసి ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అనుగుణమే ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటి బీసీ కుల సంఘాల ధర్నాలు కానీ బంధులు కానీ రేపటి నుంచి అనేక రకరకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎట్లయితే పెంపొందించుకొని తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో ఆ రకంగానే బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాం. దశలవారీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ రిజర్వేషన్లు సాధించే వరకు ఈ పోరాటం ఆగేది లేదని చెప్పి